హలో అండి అందరికీ. వీడియోలు అయితే వెనక ముందు అయిపోతున్నాయండి. ఈ వీడియోలన్నీ నిండిపోయి ఉండడాన్ని ఫోను ఏ ముందు పెడుతున్నానో ఏ వెనక పెడుతున్నానో నాకు అర్థం అవ్వట్లేదు. హెల్త్ ఒకటి కొద్దిగా బాగాలేదు, దాని మీద వాయిస్ ఓవర్ కూడా కొద్దిగా బాగుండదనేసి అలా ఆగాను. మా అయితే భోగిమంట అయితే ఇలా వేసేసుకున్నామండి. భోగిమంట రోజు అయితే చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అందువల్లే తెల్లారేకేసాము, లేకపోతే తెల్లవారుజామునే వేసేస్తాం 3 గంటలకే. ముందు రోజు అయితే డబ్బులు పడిపోయండి. అవి వెతుక్కుంటా భోగి మంటకి కర్రలు మేము గ్యాదర్ చేస్తున్నప్పుడు చేసి పడిపోయాయి అనమాట. ఆ పడిపోయి అని చెప్పేసి ఆ భోగి మంటలో కాలిపోతాయి ఏటో అని వెతుక్కుంటా ఉన్నామండి. కానీ భోగి మంట దగ్గర పడలేదు, వేరే దగ్గర పడ్డాయి, దొరికాయి మరుసటి రోజు అయితే. అందువల్లే లేట్గా వేసామన్నమాట. అవి దొరికే వరకు వేయలేదు భోగి మంటనైతే. భోగి రోజు అయితే సెలబ్రేషన్స్ ఇలాగ అయిపోయాయండి. మా పాప మధ్యాహ్నం వచ్చిందనమాట భోగి రోజు. ఇలా పెద్ద పండగ రోజు అయితే వాళ్ళు వచ్చే వరకు పండగలా ఉండదు కదండి, పిల్లలు వచ్చే వరకు. పెద్ద పండగ రోజు అయితే ఇలా బట్టలు పెట్టేసుకున్నామండి. రోజు ఆ పండగ రోజు 2:30 వరకు మా ఊర్లో అయితే బట్టలు పెట్టవద్దన్నారు. అందువల్ల 2:30కి పెట్టామండి. అప్పటి వరకు ఉపవాసం ఉన్నాము. నేనైతే చాలానే వీడియోలు తీశాను, ఎక్కడెక్కడో మిస్ అయిపోయండి. వెనకబోతునికి తలనొప్పి వచ్చేస్తుంది. ఆ తర్వాత సాయంకాలం ఇలాగా మా ఫ్యామిలీ మొత్తం వెంకటేశ్వర స్వామి కోవిలికి అయితే వెళ్ళామండి. వెంకటేశ్వర స్వామి కోవిల్లో రామావతారం పెట్టారు కదా వైకుంఠ ఏకాదశి రోజు. అది కూడా 2 రోజుల ముందే కదండి, అందువల్ల డెకరేషన్ అంతా ఇంకా తీయలేదనమాట. అక్కడైతే ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. మా వాళ్ళలో చాలామందికి అయితే సినిమాకి వెళ్ళడం ఫ్యామిలీ మొత్తం ఇష్టం అండి. నాకైతే ఫ్యామిలీ మొత్తం ఇలా గుడికి నడుచుకొని వెళ్ళడం అంటే చాలా ఇష్టం అండి. అందువల్ల మా అల్లుడు, మా కూతురు, మా మనవలు, నేను అందరమీ కలిపి నడుచుకొని అయితే వెళ్ళలేదు, బండ్ల మీద వెళ్ళాము. వెళ్ళైతే దర్శనం చేసుకొని ఇలా ఫొటోస్ అయితే దిగేసామండి. అక్కడి నుంచి వచ్చి జగన్నాథ స్వామి గుడికి తీర్థం కూడా వీడియో అయితే చిన్న తీసానండి. ఆ రోజు పర్స్ అయింది, పర్స్ కూడా చిన్న వీడియో అయితే క్లిప్పు యాడ్ చేశాను. మా వాళ్ళు కనిపించారు, హాయ్ చెప్తున్నారు. ఆ రోజు చిన్న పని మీద వేరే దగ్గరికి వెళ్ళాం అనమాట, ఆటో మీద. ఆ ఆటోలో నుంచి బాయ్ చెప్తున్నారనమాట. మేము ఆటోలో ఉన్నాం. ఇలా పర్స్ అయితే చిన్న వీడియో తీసాను. మీ ఊర్లో కూడా తీర్థాలు అవుతున్నాయండి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేసేసేయండి. ఇలా మేము హౌస్ఫుల్ అయితే ఆడేసుకుంటున్నామండి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన కంచి హౌస్ఫుల్ ఆటలే చూసారు కదా. మా ఫ్యామిలీ అందరూ హౌస్ఫుల్ ఆటలు అయితే ఆడేసుకుంటున్నాము. ప్లీజ్ అండి, నా వాయిస్ అస్సలు బాగోలేదు, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.